నైని టెండర్ రద్దు చేశారంటే కుంభకోణం జరిగినట్టే కదా. అయ్యా ఇంకా రద్దు చేయలేదు, ఈ ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేయకుర్రి. ఆయన ఏమంటాడు, మీరు లేఖ రాస్తే టెండర్లు రద్దు చేయాలా విచారణ జరిపించాలా మేము ఆలోచిస్తాం, నువ్వు లేఖ రాయి అంటాడు హరీష్ రావు గారు. మరి మీరు కూడా కొంత రేవంత్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారనే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి మీరు అనుకూలమైన వ్యక్తి అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ తోటి కూడా మీరు మంతనాలు లోపాయకారాల మంతనాలు జరిపే కాడికి జరుపుతున్నారు అని చెప్తాను. ఒక బీజేపీ ఎంపీ తోటి మీరు ఎప్పంచోలో స్నేహంగా ఉంటున్నారని, గతంలో బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళ్ళిన బీజేపీ ఎంపీ తోటి మీరు ఇప్పుడు మంతనాలు జరుపుతున్నారని, బీఆర్ఎస్లోనే ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారని, మీతో ఒక 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలు ఎప్పుడు అంటే మీరు అప్పుడు కన్ను కొడితే బీఆర్ఎస్ నుండి ఉడావు అని బయటికి వస్తారని ఈ ప్రచారం అంతా కూడా జరుగుతున్నది. మీరు నైని టెండర్లు రద్దు కాకముందే రద్దు అయినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇంకా రద్దు కాలేదు, ఇక్కడనే కదా పక్కనే కదా బట్టి విక్రమార్క గారు విషయం చెప్పింది. హరీష్ రావు గారు లేఖ రాస్తే టెండర్ల మీద విచారణ జరపాలా, టెండర్లను రద్దు చేయాలా ఆలోచిస్తామని ఇక్కడనే కదా బట్టి విక్రమార్క గారు. మళ్ళీ ఆ పక్కనే మీరు ఆల్రెడీ రద్దు చేశారని ఎట్లా చెప్తున్నారు? ఈ ప్రజలకు ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు? మసిపూసి మారడికాయ చేయకండి, సోలార్ స్కామ్పై మీ మౌనం ఎందుకు? రేవంత్ బొమ్మారి కోసమే ఈ తతంగం, సింగరేణిని సృజన్ గనిగా మార్చిండు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఆగ్రహం. ఎస్, ఇక్కడ బయట పెట్టిండు పేరు సృజన్ రెడ్డి అని. ఇక్కడ ఇప్పుడు ముఖ్య నేత అని వీళ్ళు ఏదైతే రాసుకొచ్చిందో పరోక్షంగా, ఈ ముఖ్య నేత ఎవరో కాదు, ఇగో గీనేనట. ఎవరు? సృజన్ రెడ్డి. అది ప్రకాశం గని కాదు, సృజన్ రెడ్డి గని, దాని పేరే సృజన్ రెడ్డి గనిగా మార్చినట్ట. ఈ సృజన్ రెడ్డి ఎవరు మరి? రేవంత్ రెడ్డి గారి బామ్మారిది అని సృజన్ రెడ్డిని బదనం చేస్తాను, బాగానే ఉన్నది. మరి ఇదే సృజన్ రెడ్డి బీఆర్ఎస్ ఒక నాయకుడి అల్లుడు కదా ఆయన. గతంలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్కు సంబంధించిన ఒక మాజీ మంత్రి అల్లుడు కదా అయినే, ఓ ముఖ్య నేత అల్లుడు కదా అయినే. మరి అదెందుకో చెప్పుకుంటలేరు? మా పార్టీలోని మా పార్టీకి సంబంధించిన నాయకుడి అల్లుడే సృజన్ రెడ్డి అని ఎందుకు చెప్పుకుంటలేరు? ఎందుకంటే మీ భాగవతం బయటపడుతుంది ఆయన కొత్తగా వ్యాపారాలు చేస్తలేరు. మీ పార్టీ అధికారంలో ఉన్న పంచలు కూడా వ్యాపారాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి హరీష్ రావు గారు ఇది అమాయకులైన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకు. ఇది ఇప్పుడు ఒకవేళ సృజన్ రెడ్డి అన్నట్టయినే సింగరేణిని కొల్లగొడితే దాంట్లో మీ పాపం ఉన్నట్టే, కాంగ్రెస్ పాపం ఉన్నట్టే. మీ రెండు పార్టీల పాపం ఉన్నదల్లా, మీ రెండు పార్టీల పాపం ఉన్నది. ఎందుకంటే సృజన్ రెడ్డికి గతంలో మీరు కూడా ఇచ్చిన అవకాశాలు. మీ పార్టీకి సంబంధించిన ఓ ముఖ్య నేత అల్లుడే సృజన్ రెడ్డి.